హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కుర్తీకి కాలర్ కట్ చేసుకోవడం కోసము ఇలా పేపర్ ఫిజింగ్ తీసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్లో తీసుకోవాలి. ఎందుకంటే మన కాలర్ ఫోల్డింగ్లోనే కట్ చేసుకుంటాము. మన కాలర్ టోటల్ నెక్ రౌండ్ వచ్చేసి 17 ఇంచెస్ అన్నమాట. నెక్ రౌండ్గానే ఉంటుంది కదా కాలర్. సో ఇప్పుడు ఫోల్డింగ్లో తీసుకున్నాం కాబట్టి 8.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్ నుంచి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3 నుంచి 3.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు కాలరు మనకి రౌండ్ని బట్టి. ఇప్పుడు ఇలా ఒక 1 ఇంచ్కి మార్క్ 1.5 ఇంచ్కి కార్నర్లో మార్క్ పెట్టుకొని ఇలా ఇప్పుడు సెంటర్ నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనము కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు 3/4 ఇంచు అంతకుమించి ఎక్కువ తీసుకుంటే కాలర్ లుక్ అనేది బాగుండదు ఫ్రెండ్స్. మీరు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 1 ఇంచ్కి లోపలే లేదంటే 1 ఇంచే తీసుకునేటట్టుగా చూడండి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా మార్క్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మన కాలర్ విడ్త్ ఎంత 8.5 కదా, ఆ 8.5కి ఈ కర్వ్ మీద వచ్చేటట్టుగా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించాను కదా ఆ విధంగా. ఇప్పుడు కార్నర్ పాయింట్లో కొంచెం షేపింగ్ ఇచ్చుకోవాలి కాలరు. ఇప్పుడు మనకు ఫస్ట్ తీసుకున్నదంతా అవసరం లేదనమాట. ఇది మన ఒరిజినల్ కాలర్. మార్కింగ్ చేసుకొని దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా కట్ చేస్తున్నానో ఆ విధంగా ఎక్సెస్ మార్క్ చేసుకున్న దాని ప్రకారమే కట్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ ఎక్సెస్ వచ్చేస్తే కాలర్ షేప్ అనేది అవుట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాం. ఓపెన్ చేస్తే చూసారు కదా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏ క్లాత్ కాలర్కి పెట్టాలనుకుంటున్నామో ఆ క్లాత్ మీద ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నాను. స్టీమ్ ఐరన్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. చేసుకొని ఇప్పుడు ఒక కాలర్ కింది వైపున ఇలా ఫోల్డింగ్ పెట్టి ఐరనే చేసుకోవాలి. స్టిచ్ పెట్టుకుంటే హోల్స్ లాగా కనిపిస్తుంది అనమాట. కాలర్కి ఐరనే మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను ఐరనే చేస్తున్నాను. ఇలా ఐరన్ చేసేసేయాలి. ఇలా ఐరన్ చేసేసిన తర్వాత మళ్ళీ వెనక్కి సైడ్కి తిప్పుకొని కూడా మళ్ళీ ఒక్కసారి ప్రెస్ చేయాలి. మనం స్టిచ్ చేసే వర్క్ అంతా ఐరన్లోనే ఫినిషింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఇప్పుడు ఈ పీస్ని కట్ చేసేసుకున్నాము. మళ్ళీ ఇంకొక పీస్ తీసుకొని మళ్ళీ దానికి ఇలా ఇంకొక పీస్ని ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది పైకి కాలర్ అనేది ఫోల్డింగ్లో ఉంటుంది కదా, పైనకు ఒక పీస్ వెనకాలకు ఒక పీస్. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి. ఆ 2 పీస్లను అలా పట్టుకొని పైన వైపున స్టిచ్ చేస్తున్నాను. నేను మడతపెట్టి ఐరన్ చేసుకున్న వైపున కాకుండా పైన వైపు నుంచి ఆ కాలర్ పేపర్ ఫీజింగ్ మీద స్టిచ్ పడేటట్టుగా ఎడ్జ్కి స్టిచ్ వేస్తున్నాను. ఆ విధంగా స్టిచ్ అనేది పెట్టేసేయాలి. చూసారు కదా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ నీట్గా ఒక 1/4 ఇంచ్ ఖర్చు అంటే 1/4 ఇంచ్ ఖర్చు అలా ఉంచేసి తీసేసుకొని ఇలా ఉల్టా తిప్పేసేయాలి. ఎడ్జెస్లో నీట్గా ఏదన్నా నీడిల్ లాంటివి తీసుకొని షేప్ చేసుకోండి. చూసారు కదా కింది వైపున కూడా డ్రెస్కి అటాచ్ చేసేదానికి ఒక 1/4 ఇంచ్ ఖర్చే ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మన చుడిదార్ మన టాప్ తీసుకోవాలి. టాప్ తీసుకొని దానికి మన కాలర్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. చూసారు కదా సెంటర్ నుంచి అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. కాలర్ పర్ఫెక్ట్గా ఉంటే ఇలా కార్నర్ పాయింట్ నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కాలర్ని ప్లేస్ చేసి కుట్టారంటే కనుక మీకు చాలా నీట్గా కాలర్ అనేది ఫిక్స్ అవుతుందన్నమాట. కాలర్ చాలామంది ట్రై చేస్తారు కానీ అంత ఫినిషింగ్తోనైతే కుట్టలేరు. ఎందుకంటే నా దగ్గర స్టూడెంట్స్ కూడా నేను చూస్తాను కదా, చాలా ఇబ్బంది పడుతుంటారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. పైన సైడ్ నుంచి కింది సైడ్కి కుడుతుంటారు, కింది నుంచి పైకి కుడుతుంటారు. అదంతా చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే కాలర్ అనేది నీట్గా కుట్టగలుగుతారు. చూసారు కదా ఏ విధంగా అటాచ్ చేస్తున్నాను. టాప్ వెనక భాగం నుంచే అటాచ్ చేస్తున్నాను. టాప్ వెనక భాగం నుంచి అటాచ్ చేసుకుని నీట్గా సెట్ చేసుకుంటున్నాను. 1/4 ఇంచ్ ఖర్చుతోనే కాలర్కి ఖర్చులు అనేది ఎక్కువ అందుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉండదు. కాబట్టి మీరు 1/4 ఇంచ్ ఖర్చు మాత్రమే అందుకోండి. మీకు అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా స్టిచ్చింగ్ది వీడియో మొత్తం కనిపించేటట్టుగా పెట్టాను కాలర్ది. చూసారు కదా ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ సేమ్ మ్యాచ్ అయిపోయాయి. ఇప్పుడు దాన్ని ఇలా ప్రెస్ చేసుకుని ఎడ్జ్లోనే కొంచెం మనం నీట్గా ఫినిష్ చేయాల్సి వస్తుంది. వెనకంతా స్టిచ్చింగ్ నీట్గానే వస్తుంది కానీ ఈ ఫ్రంట్ పార్ట్లో ఇది ఫ్రంట్కి వస్తుంది. మనం డ్రెస్ వేసుకుంటే ఇక్కడ ఫినిషింగ్ నీట్గా సెట్ కావాలి. అది ఎక్కడ నీట్గా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. కుట్టుకుంటే కాలర్ అయితే చాలా అందంగా వస్తుందన్నమాట మనకి. చూసారు కదా ఇలా వెనుక వైపుకి మనం ఫస్ట్ అటాచ్ చేసిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టు పైనకి కుట్టు పడుతుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే
నీట్గా మొత్తం కాలర్ అంతా ఇదే విధంగా. ఇంకొకటి కాలర్కి పెట్టేటప్పుడు కొంచెం స్టిచ్ని 2 నెంబర్లో పెట్టేసి కనుక స్టిచ్ వేసుకుంటే మీకు లుక్ అనేది కుట్టు పెద్దగా కనిపించకుండా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఈ టిప్ అయితే యూస్ చేయండి ఫ్రెండ్స్, బిగినర్స్ చాలా బాగుంటుంది. అంటే కాలర్ మీద పెద్ద కుట్టు అంత లుక్ ఇవ్వదనమాట, కాబట్టి చిన్న కుట్టుతోనే కుట్టుకుంటే కాలర్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కుట్టుకుంటే మన కాలర్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, నా వీడియో నాకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫైనల్ అవుట్పుట్, వెనకాల ముందు ఎలా ఉన్నదో మన స్టిచ్చింగ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా అది ఇంత నీట్గా